కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయని చెప్పారు. నీట్ పేపర్ లీక్ ఇష్యూ ముగియకముందే ఇప్పుడు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లోనూ గందరగోళం ఏర్పడిందన్నారు. మోదీ సర్కార్ను ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎంపీ వంశీకృష్ణ. ధర్మేంద్ర ప్రధాన్ గారు, మీకు ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి పదవిలో కూర్చోడానికి నైతిక హక్కు లేదని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. లక్షలాది మంది పిల్లలు, మన భారతదేశ యువత ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసి మొదటి నీట్ గొట్టాల ఏదైతే బయటకు వచ్చిందో, నీట్ స్కామ్ పేపర్లు అమ్ముకొని బతుకుతున్నారు మీరు ఈరోజు. ఇట్లాంటి పరిస్థితి మన భారతదేశ యువకి రావడం నిజంగా సిగ్గుచేటు. మీరు ఇమ్మీడియట్గా తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి రిక్వెస్ట్ వచ్చిన తరుణంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త స్కామ్ బయటపడుతుంది. సిబిఎస్ఈ ఎగ్జామ్ రివాల్యుయేషన్ చేయాలా, ఎగ్జామ్ రిజల్ట్స్ మీద ఏదైతే జరిగిన గోటాలా ఉన్నదో, ఇప్పుడు మళ్ళీ 12th క్లాస్ పిల్లలు కూడా మీ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ఏ ఇష్యూ మీద భారతదేశ ప్రజలు వాయిస్ ఇస్తారో వారి మీద యాంటీ నేషనల్ అని చెప్పి లేబుల్ చేసి వాళ్ళ మీద రుద్దుతారు. మరి ఈరోజు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీట్ పేపర్లు అమ్ముకొని బతుకుతున్నాడు. మళ్ళీ సిబిఎస్ఈ 12th క్లాస్ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి వీరు యాంటీ నేషనల్ కాదా? మరి ఇట్లాంటి ప్రభుత్వం నడిపే మోడీ సాబు మీరు యాంటీ నేషనల్ కాదా? దేశానికి చేసే మీరు ఈ యాంటీ నేషనల్ పనులు కాదా అని చెప్పి సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఖచ్చితంగా స్పష్టంగా ఇమ్మీడియట్లీ తక్షణమే మీరు రాజీనామా చేయాలి. భారతదేశ యువ మీ గురించి వాళ్ళ ఆత్మహత్యలు గురవుతున్నారని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలుస్తున్నది. మీకంటే భారతదేశంలో యాంటీ నేషనల్ ఎవరు లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఇది మేము ఒప్పుకోము. మీకు ఆ కుర్చీలో కూర్చునే నైతిక హక్కు లేదని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తాము.